హాయ్! 'ద క్లీనింగ్ లేడీ' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 4 సీజన్స్ ఉన్నాయి. సో, సీజన్ 1 రివ్యూ మీ ముందుకు తీసుకొచ్చాను. సో, సీజన్ 1లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో, నిన్ననే స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. సో, స్టోరీ ఒక లైన్‌లో చెప్పాలంటే, ఒక ఫిలిపినో మదర్ తన కొడుకు ఆటో ఇమ్యూన్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతుంటే, తనని కాపాడుకోవడానికి అమెరికా వస్తుంది. అక్కడ అంత ఈజీగా ట్రీట్మెంట్ అవ్వదు. సో, తనని కాపాడుకోవడానికి అండ్ సర్వైవ్ అవ్వడానికి ఏమేమి సిట్యుయేషన్ ఫేస్ చేసిందన్నదే సీజన్ 1 స్టోరీ. సో, ఒకవేళ ఫుల్ స్టోరీ అయితే, టోనీ అనే డాక్టర్ తన కొడుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కోసం అమెరికా వస్తుంది. తన డోనార్ రిజెక్ట్ కావడంతో అక్కడే కొత్త డోనార్ కోసం ఎదురు చూస్తూ వీసా ఎక్స్‌పైర్ అయినా కానీ అక్కడే క్లీనింగ్ లేడీగా వర్క్ చేస్తూ తన సిస్టర్ ఇన్ లా ఫియోనా ఇంట్లో ఉంటూ తన కొడుకుని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక నైట్ ఫైట్ క్లబ్‌లో క్లీన్ చేస్తూ ఉండగా ఒక మర్డర్ చూస్తుంది. వాళ్ళు తనని కనిపెట్టి అక్కడ సౌండ్ చేయడంతో తనని చూసి ఎవరో ఉన్నారని చూసి తనని చంపేయాలని బా తీసుకొస్తే తను వాళ్ళతో ఒక డీల్ చేసుకుంటుంది. నేను ఇదంతా క్లీన్ చేస్తాను. నన్ను వదిలేయండి అనేసి డీల్ చేసుకుంటుంది. సో, ఆ గ్యాంగ్‌లో అర్మాన్ అనే వ్యక్తి ఆ డీల్‌కి ఓకే చెప్పి తనను అప్పటినుంచి ఎక్కడ ఏ మర్డర్ జరిగినా ఏదైనా క్లీన్ చేయాలన్నా ఆమెని పిలిపించి క్లీన్ చేయిస్తూ తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో, ఆమె ఆ తర్వాత ఇలా వాళ్ళ బాస్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. ఒక గన్స్ స్మగ్లింగ్ విషయంలో. సో, ధోని సన్‌కి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కి అర్మాన్ హెల్ప్ చేస్తాడు. సో, ఆపరేషన్ అయ్యి బాగుంటాడు. కానీ మళ్ళీ లివర్ ఇష్యూ వల్ల మళ్ళీ ఆపరేషన్ చేసి ఇదంతా ఇష్యూ వల్ల మెక్సికో వెళ్ళి సో, మళ్ళీ అక్కడ బార్డర్ దగ్గర ఇష్యూ వచ్చి బార్డర్‌లో అరెస్ట్ అయ్యి ఎలాగోలా తన కష్టాలు పడి కొడుకుని కాపాడుకొని ఇంటికి వస్తారు. సో, అండ్ క్లబ్‌లో మర్డర్ అయిన పర్సన్ ఎఫ్‌బీఐకి ఒక ఇన్ఫర్మేట్‌గా పనిచేస్తూ ఉంటాడు. సో, వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఈ గ్యాంగ్‌లో. సో, అతను వెళ్ళడంతో సో, ఎఫ్‌బీఐ ధోని వెంటపడుతుంది. ఎందుకంటే ఆమె ఆ క్లబ్‌లో వర్కింగ్ కాబట్టి సో, వాళ్ళకు తెలిసిపోతుంది. ధోని ఆ గ్యాంగ్‌లో వర్క్ చేస్తుంది. వాళ్ళతో దగ్గరగా ఇన్వాల్వ్ అయ్యిందని. సో, ఈ ఎఫ్‌బీఐ వాళ్ళు ఆమెను ఇన్ఫర్మేట్‌గా మారాలని, లేకపోతే తనతో ఉన్న వాళ్ళని వీసా ఎక్స్‌పైర్ అయిపోయి తనతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళని అండ్ ఫియోనా కూడా వీసా ఎక్స్‌పైర్ అయిపోయి అక్కడ వర్క్ చేస్తుంటుంది. సో, వీళ్ళందరినీ జైల్‌లో వేస్తాం అనేసి బెదిరిస్తారు. సో, ఆమె అందుకు నో చెప్పలేక తన కొడుకు కూడా జా ఆపరేషన్ ఉంది కాబట్టి అప్పటికే కాలేదు కాబట్టి సో, ఓకే చెప్పి హెల్ప్ చేస్తుంది. సో, ఈ విషయం అంతా అర్మాన్‌కి చెప్పేస్తుంది. ఇట్లా ఎఫ్‌బీఐ వాళ్ళు ఇట్లా అడిగారు అనేసి. సో, అర్మాన్ కూడా వాళ్ళ బాస్‌తో గొడవ అయి ఉంటుంది. సో, ఒక క్లబ్బు ఇస్తా అని చెప్పి తను ఎంత ఆశగా ఉంటే వాడు తీరా ఇవ్వడు. సో, అందుకని ఎఫ్‌బీఐ ధోని సాయంతో వాళ్ళ బాస్‌ని ఇరికిచ్చి వీడు పారిపోవాలనేసి ప్లాన్ చేస్తాడు. సో, ఆ తర్వాత ఈ ఎఫ్‌బీఐ వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అర్మాన్ ప్లాన్ ఏం చేశాడు, ధోని వీళ్ళిద్దరి మధ్య ఎట్లా సర్వైవ్ అయింది అనేది మిగతా స్టోరీ. ఇదంతా మీరు చూడొచ్చు. మొత్తం 10 ఎపిసోడ్స్. సో, ఇది నా రివ్యూ. సో, నాకైతే సీజన్ 1 బాగా నచ్చింది. సీజన్ 2 కూడా స్టార్ట్ చేశాను. బాగా ఎళ్తుంది ఇంట్రెస్టింగ్‌గా. సీజన్ 1 కంటే ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తుంది. సో, అది కూడా కంప్లీట్ చేసి రివ్యూ తొందరగా ఇక్కడ షేర్ చేసుకుంటాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.